ఓన్లీ 4 లేన్ రోడ్ వస్తుంది. ఇంకో పక్క కుప్పం నుంచి హోసూరికి ప్యారలల్ రోడ్ ఇంకొక రోడ్డు వస్తుంది. ఈ 3 రోడ్లు గాని కనెక్ట్ చేసుకుంటే అటు కృష్ణగిరి, కేజీఎఫ్, బెంగళూరు, అటు చెన్నై, ఇటు చిత్తూరు అన్ని పట్టణాలకు కేంద్రంగా కుప్పం తయారవుతుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి చేస్తూనే కుప్పానికి ఈరోజు టౌన్ కూడా బాగా డెవలప్ చేయడానికి మొత్తం కుప్పానికి కూడా ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేశాం. కుప్పం యొక్క రూపురేఖలే మార్చబోతున్నాం. అది తొందరలో ప్రారంభమవుతాయి. అది కూడా మీరు ఒకసారి చూస్తే ఒక బ్రహ్మాండమైన నగరంగా, మంచి టౌన్గా, ఇన్క్లూడింగ్ బైపాసే కాకుండా రోడ్లు వెడల్పు చేయడం, డ్రైనేజ్ తీసుకురావడం, ఇంకో పక్క సుందరీకరణ చేయడం, అక్కడ గార్డెన్స్ పెట్టడం, మన పిల్లలు ఆడుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 22 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం. మన కుప్పాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేస్తా. నంద్యాల, ఇంకో పక్క చూస్తే మల్లనూరు టెంపుల్, ఇంకో పక్క చూస్తే కంగుంది. కుప్పానికి బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. కుప్పంలో ఏ ఉత్పత్తులు వస్తున్నాయి, కుప్పం బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడూ లేదు. కుప్పానికి ఒక బ్రాండ్, మనం ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు కూడా బ్రాండ్లు ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఒక పక్క అభివృద్ధి ఏం చేశామో నేను చెప్పాను మీకు, ఇంకొక పక్క సంక్షేమం. నేను ఎప్పుడూ ఒక మాట చెప్పాను, అభివృద్ధి సంక్షేమం నాకు 2 కళ్ళు. నా పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడం, నేను సంపాదించేది, నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు, ఈ పేదవాళ్ళకని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, వచ్చిన ఆదాయంలో కొంత మీకు ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి, మళ్ళీ అభివృద్ధి చేయాలి. మీకు చేప ఇవ్వడమే కాకుండా చేపలు పట్టుకోవడం కూడా నేర్పించాలి. అప్పుడు శాశ్వతంగా మీలో పేదరికం పోతుంది. అందుకే వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాను. అభివృద్ధి కంటే స్పీడుగా సంక్షేమాన్ని చేస్తున్నాను. గడచిన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. మామూలు కాదు. నేను 4వ ముఖ్యమంత్రి. నేను ఎప్పుడూ మీకు ఈ విషయాలు కుప్పంలో చెప్పలేదు. ఆ రోజు జరిగినటువంటి విధ్వంసం తక్కువ, ఈసారి జరిగిన విధ్వంసం భయంకరం. చాలా భయం వేస్తుంది తలుచుకుంటేనే. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. అప్పులు తెచ్చుకోవాలంటే వెసులుబాటు లేదు. ఇంకో పక్కన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేశాయి. వాళ్ళందరినీ సరిచేయాలి. కేంద్రం ఇచ్చిన డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసి కేంద్ర నిధులు కూడా తీసుకోలేని పరిస్థితి. అవన్నీ కూడా సరిచేసే పరిస్థితికి వచ్చాం. ఎన్ని కష్టాలున్నా అది నేను దిగమింగి నా ప్రజలు కష్టపడకూడదనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నిన్ననే పేదల సేవలో నిన్నంతా కూడా నేను కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్ళాను. ఒక మాదిగా చర్మకారుడు, చెప్పులు కుట్టే వ్యక్తి, వాళ్ళ ఇంటికెళ్ళి డప్పు కళాకారులకు ఇచ్చే 4,000 రూపాయలు ఆయనకిచ్చి నేనే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాను.
ఇది నాకెంతో తృప్తినిచ్చిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి